श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वादूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాచుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ గొంతు భారంగా ఉన్న మనస్సు తేలికగా ఉండేటట్లుగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మనకు అందించినటువంటి గీతని మనసారా అభినందిస్తున్నాను. హాయిగా ఉంది. శ్రితాస్యన్యై అనేటటువంటి శ్లోక పఠనం ఎక్కడ ఏ దోషము కనిపించకుండా చక్కగా మంచిగా అనుసంధానం చేసింది. మిగిలిన 2 శ్లోకాలు కూడా అనుసంధానంలో చాలా స్పష్టత, నిర్దుష్టత రెండూ కనిపించాయి. చాలా అభినందనీయమైనటువంటి కృషి. అలాగే విషయ వివరణలో కూడా మొదటి శ్లోకాన్ని చాలా అందంగా వివరణ చేసింది. ఆ శ్లోకంలో వర్ణింపబడినటువంటి ఆ శృంగార వర్ణనని చాలా అందంగా మలచుకుని మనం దాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఉన్నట్టుగా ప్రతిపదార్థం చెప్పుకుంటూ వెళ్ళిపోయినా మననమే అవుతుంది. కానీ అలా కాకుండా దాని అంతరార్థాన్ని మనం గ్రహించాలి అనే నిన్న దాన్ని మనం ద్వయమంత్రంతో అనుసంధానం చేసుకుని వివరణ చేసుకున్నాం. దాన్ని చక్కగా గ్రహించి మళ్ళీ దాన్ని అందంగా అందించినటువంటి గీతని మనసారా అభినందిస్తున్నాను. 2వ శ్లోకం చాలా హాయిగా అనుభవైక వేద్యంగా సాగిపోతుంది. అందమైన ఆభరణాలు, సుందరమైన తిరుమేని, వీటి కలయిక, దానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, 2 ఉదాహరణలు చాలా స్పష్టంగా అనుసంధానం చేసినందుకు చక్కగా అభినందిస్తూ చిన్న 2 దోషాలు ఉన్నాయి. ఒకటి, సర్వభూషణ భూషార్హాః కిమర్థం నావభూషితః అనంది. భూషార్హాః దీర్ఘాంతం కాబట్టి బహువచనం కనుక నావభూషితాః అని ఉండాలి. అంటే పిల్లలు గ్రహించుకోవాలని అది విశేషణం. ఇవి బాహువులు కాబట్టి బహువచనాంతంగా చెప్పారు. నిజంగా 2 కాకుండా అది అక్కడ ఇంకో విశేషం. కానీ ఇక్కడ భూషితః కాకుండా భూషితాః అనేది ఇది సరిదిద్దుకోవలసినటువంటి ఒక చిన్న స్కాలిత్యం. ఇంకా మరొకటి తమాషా, 16 పేటలు కలిగిన నడుము అంది కనకరసన. అంటే బాబోయ్, నడుముకి 16 పేటలు ఎక్కడొస్తాయి? నడుముకి పెట్టేటటువంటి అలంకారం అన్నమాట. నడుముకి పెట్టుకున్న ఒడ్డాణం అని చెప్పకపోయి నడుముతో ఆపేసింది. ఇది చమత్కారంగా చెప్తున్నాను, ఇదేం దోషం కాదు, అది చిన్న తడబాటు తప్ప. 16 పేటలు కలిగినటువంటి నడుముకు పెట్టుకునే ఆభరణాన్ని, నడుము చుట్టూ పెట్టుకునేటటువంటి ఆభరణాన్ని రసన అంటారు అని నిన్న చెప్పుకున్నాం. అది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ చక్కగా మనన సాంబూల సమర్పణం చేసిన గీతకు ఇతోధికమైనటువంటి సదవకాశాలు కలిగి సద్గ్రంథాధ్యయనం సఫలం కావాలి, ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. గురువుగారికి వచ్చింది కదా, శిష్యుల్ని కూడా ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం అనుకుంటుందేమో ఆ వైరల్ ఎఫెక్ట్. గొంతులు ఇన్నాళ్ళు ఈ 3 రోజుల నుంచి నా గొంతు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతోందో, అలాగే గొంతు చిన్న తేడా వస్తే ఎంత ఇబ్బంది చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా. అయినా లెక్క చేయకుండా
ఈ శ్రద్ధగా మననం చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. అలాగే గోష్ఠి వారికి, శ్రద్ధ కలిగిన వాళ్ళకి సూచన చేస్తున్నాను. ఇంకా వారం రోజులే మనం శ్రీగుణరత్న కోసం అర్థానుసంధానం చేసుకుంటాం. అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి, ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని అంతో ఇంతో మనం అనుసంధానం చేసుకోవడానికి ఇదే అవకాశం కనుక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రద్ధాళువులైనటువంటి వారు మనన వ్యాసంగాన్ని కూడా అందుకోవాలి అని సూచన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ చివరిలో చదువుకోవలసినటువంటి తిరువాయుమొഴി పాసురాలు ముందుగా చెప్పేస్తాను. తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం. మంచి పాసురాలు. ఇంతవరకు ఆ విషయంలోనే మనం మననం చేశాం కాబట్టి, ఒకటి పుష్పావళి అన్నారు అమ్మని, పూలదండ అన్నారు 2 శ్లోకాలలో. ఆ పూలదండ కాంతోర ప్రతియత్రమర్హతి అన్నారు, స్వామి హృదయానికి తగినది అని అంటే లక్ష్మీదేవిని స్వామి హృదయ సీమలో ఉండే మాలిక అని వర్ణించిన నమ్మాళ్వార్ల పాసునం. మార్వత్తు మాలై నంగై అనేటటువంటి ప్రయోగం నమ్మాళ్వార్ల ప్రయోగం. జాగ్రత్తగా ఇది సమన్వయం చేసుకోవాలి. 10-10-2 10వ శతకము 10వ దశకము 2వ పాసురము మునియే నాన్ముగనే దశకంలో ఉండేటటువంటి మాయం సెయ్యేలెన్నై ఉన్ మార్వత్తు మాల నంగై అనేటటువంటి పాసురం. ఇది పుష్పావళికి ప్రమాణంగా చెప్పుకుంటాం. అలాగే స్వామిని రసిక భ్రమరం అని అన్నారు నిన్నటి శ్లోకంలో. రసిక భ్రమరం అంటే రాసిక్యం కలిగినటువంటి తుమ్మెద అన్నారు. శ్రీరంగరాజ భృంగోమే మనకి శ్రీరంగరాజస్తవంలోనూ తుమ్మెదతో పోల్చడం తెలుస్తుంది. అలాగే మనకి నమ్మాళ్వార్ల ప్రయోగంలో దైవ వండు అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. అది మల్లిగై కమర్తెన్నల్ అనేటటువంటి దశకం 9-9-4 తూవియం పుల్లుడై దైవ వండు అనేటటువంటి ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇది రసిక భ్రమరం అనేదానికి నమ్మాళ్వార్ల ప్రయోగం. ఇక ఈ ఇద్దరికి మధ్య జరిగినటువంటి అనుభవమే భోగము అని చెప్పబడింది. లక్ష్మీదేవి తన భోగంతో స్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటి అంశమే ప్రతిపాదన చేయబడింది. ఆ భోగంతో విస్మయపడి మైమరచి ఉండేటటువంటి స్వామి అని అల్లి మలర్ భోగ మయక్కుక్కళ్ అనేటటువంటి ప్రయోగం కలిగిన పాసురం 3-10-8 గుర్తుపెట్టుకోండి. సెన్మం పలపల అనేటటువంటి దశకంలో 8వ పాసురం. ఒకటి పూలమాలిక అనడానికి, ఒకటి భృంగము అనడానికి, మరొకటి భోగమయక్కు భోగముతో విస్మయపడడం అనేటటువంటి సన్నివేశాన్ని చెప్పడానికి 3 పాసురాలను అనుసంధానం చేసుకుంటాం. అలాగే పోతన భాగవతంలో పద్యం కూడా నిన్న అనుకున్నాం. శ్రద్ధ కలిగిన వాళ్ళు సిద్ధంగా ఉంటే అది కూడా చివరిలో అనుసంధానం చేతురుగాని. ఈనాటి మన వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేద్దాం. అది కూడా నిన్న చెప్పుకున్న 2 శ్లోకాలు మాత్రం చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. శ్రీయై సమస్త చిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలి మర్మస్పృశో రసశిరావ్యతి విధ్య వృత్తై కాంతోపభోగలలితైర్లులితాంగయష్టి పుష్పావళీవరసిక భ్రమరోపభుక్త త్వం దేవి నిత్యమభినందయసే ముకుందం కనకరసనాముక్తా తాటంకహారలలాటికా మణిసరతులా కోటిప్రాయైర్జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముక్త విభూషణైః వలయ సకలైర్దుఃఖం పుష్పైశ్చ కల్పలతా యథా. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మననంలో నిన్న చెప్పుకున్న విషయాలను అన్నింటినీ జ్ఞాపకం కూడా చేసుకున్నాం. అమ్మ అలంకరించుకున్నటువంటి అమ్మ తిరుమేనిని అలంకరించినటువంటి విభూషణములు కనుక అవి ముక్త విభూషణములు అని అనుకున్నాం. విభూషణం అనక్కర్లేదు, భూషణం అంటే అర్థం వస్తుంది. కానీ వి అని చేర్చారు, ముగ్ధ అని చేర్చడంలో ఉండేటటువంటి ఔచిత్యాన్ని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. అలా సహజ సుందరమైన అమ్మ తిరుమేని భూషణాలతో మరింతగా అందంగా శోభతో అతిశయాన్ని పొంది ఉంది అని అన్నారు నిన్నటి శ్లోకంలో. ఆ భావననే ఇవాల్టి శ్లోకంలో కొనసాగిస్తున్నారు. నిజానికి స్వామికి అమ్మకి అన్ని సమానమే అనే విషయం ప్రతి చోట మనకి ప్రతిపాదన చేస్తూనే ఉంటారు పెద్దలు.
అమ్మని గురించి చెప్పేటప్పుడల్లా అన్ని విధాల స్వామికి తగినది అనేటటువంటి ప్రయోగానికి మనం 2 సన్నివేశాలని గుర్తుపెట్టుకుందాం. ఒకటి వాల్మీకి ప్రయోగము, 2 భగవద్ రామానుజుల యొక్క ప్రార్థనలో వారి భావన. వాల్మీకి ప్రయోగం ఏది అంటే సుందరకాండలో హనుమ ఇద్దరిని విడివిడిగా చూశారు, ఇద్దరికి తగినవారు అని చెప్పినటువంటి సన్నివేశంలో వాల్మీకి చెప్పిన మాట తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణ రాఘవోర్హతి వైదేహి తం చేయమసి తేక్షణ అని, ఇద్దరివి అన్ని సమానములే అని ఆభిరూప్యము అంటారు, అలాగే ఆనురూప్యము అని కూడా అనుకోవచ్చు. ఒకరికొకరు తగినవారు, ఇద్దరి రూపాలు కూడా అద్భుతమైనటువంటి రూపాలే కాదు అన్ని అంటూ వాల్మీకి ప్రయోగాన్ని గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు. ఇంకా చెప్పాలి అంటే నేత్ర సౌందర్యంలో అమ్మకే ఆధిక్యము అని కూడా అసితేక్షణకి చెప్తారు. ఇక భగవద్ రామానుజుల ప్రయోగం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే శరణాగతి గద్యంలో లక్ష్మి శరణాగతి చేసేటటువంటి ఓం భగవన్నారాయణ అన్నప్పుడు అభిమత అనురూప అంటూ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యములు అన్ని స్వామికి అభిమతములు అనురూపములు ఆయనకి తగినట్లుగానే ఉంటాయి అని చెప్పినటువంటి సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దివ్య దంపతులను అద్వైత నిష్ఠ కలిగిన వారిగా సేవించాం కదా. చాలా శ్లోకాలు మనం చదువుకున్నాం, అయిన శ్లోకాలలో భావాలను మనం గుర్తుపెట్టుకునే అన్యోన్య అద్వైత నిష్ఠా ఘన రస గహనాన్ దేవి భద్రాసి భోగాన్ అనే ప్రయోగాన్ని గుర్తుపెట్టుకున్నాం. అంటే లక్ష్మీనారాయణులు తత్వంగా ఒక్కరే కానీ మిథునంగా ఇద్దరు అని మనం చెప్పుకున్నాం. ఆ అద్వైత నిష్ఠకి ఈ తుల్యశీల వయోరూపములన్నీ మనకి ఒకటిగా కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ భేదం కూడా ఉంటుంది అంటూ భేదాన్ని వర్ణిస్తారు, ఏకతని వర్ణిస్తారు. మనకి గుణాలు సామాన్య గుణాలు ఉన్నాయి అంటారు, విశేష గుణాలు ఉన్నాయి అని అంటారు. అలాగే ఇక్కడ అలంకారాల దగ్గరికి వచ్చేసరికి స్వామి అలంకారాలు వేరు, అమ్మ అలంకారాలు వేరు అని భావించకూడదు అంటూ ఇద్దరూ పెట్టుకోవటానికి తగినటువంటి అలంకారాలు కొన్ని ఉన్నాయి అంటూ చెప్తారు. మామూలుగా అయితే వారి వారి శరీరానికి తగినట్లుగా, స్త్రీత్వానికి తగినట్లుగా, పుంస్త్వానికి తగినట్లుగా ఆయాయా అవయవాలకి అలంకరింపబడేటటువంటి అలంకారాల గురించి కూడా ఇంతకు ముందు ప్రస్తావన చేసినారు. అలా విభాగం చేసుకునే మిమ్మల్ని నువ్వు వేరు చేసుకుని అనుభవిస్తున్నావు అని అన్నారు. కానీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, అవి యజమానికి యజమానురాలికి ఇద్దరికీ చెందినదివే అవుతాయి. అవి గుత్తాధిపత్యం అంటారు దాన్ని. అలాంటి గుత్తాధిపత్యం కలిగినటువంటి ఆభరణాల గురించి ఇప్పుడు ప్రస్తావన చెయ్యలేదు. అది ఎందుకు చెయ్యలేదు అని సందేహం కలుగుతుందేమో అని దానికి సమాధానం చెప్తున్నారు భట్టర్ వారు తరువాతి శ్లోకంలో. అంటే అవి కూడా అమ్మ అలంకారాలుగా ధరించదగినవే, కానీ ధరించకపోవటానికి కారణం ఏమిటి, దాన్ని అందంగా చమత్కారంగా వివరణ చేస్తారు. ఇక్కడ మనకి ఈ శ్లోకం సామాన్య భోగ్యమపి అంటూ ప్రారంభమవుతుంది. సామాన్యము అనే పదం ఇద్దరికీ సామాన్యము, ఇద్దరికీ అనుభవయోగ్యమైనది అనే అర్థంలో చెప్తారనమాట. అలాగే మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో సాధారణ గుణరాశయ అని ఒక ప్రయోగం ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ఏ శ్లోకం అది? శ్లోకం మొదలు పెట్టగలరా? సాధారణ గుణరాశయ అనేటటువంటి శ్లోకం మొదలు అమ్మకి స్వామికి ఇద్దరికీ సాధారణములైనటువంటి గుణాల గురించి మనకి ప్రస్తావన చేసినటువంటి శ్లోకం ప్రసకన బల జ్యోతి. వెరీ గుడ్. సాధారణ గుణరాశయ, ఆయనకి నీకు కూడా ఇవి సర్వసాధారణములు, మీ ఇద్దరికీ సమానంగా ఉన్నటువంటి గుణములు అని చెప్పారు. అలాగే ఇక్కడ ఆభరణ జాతాన్ని గురించి చెప్తున్నారు. అంటే మీరు ధరించడానికి తగినవి స్వామికే కాదు ఇద్దరికి కూడా అంటూ ప్రారంభం చేస్తున్నారు. మరి నువ్వెందుకు ధరించటం లేదు, వాటిని ఆయనే ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణాన్ని చెప్తారు. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాది రమణ స్వయమేవ బిభ్రత్ తద్భారఖేదమివ తే పరిహర్తు కామః శ్రీరంగధామ మణిమంజరి
గాహతే త్వాం. చిన్న శ్లోకమే, మరొకసారి చదువుకుందాం. సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాదిరమణ స్వయమేవ బిభ్రత్ తద్భారఖేదమివ తే పరిహర్తుకామః శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం. మామూలుగా భట్టరు వారు కానివ్వండి, లేదా కవులు ఆచార్యులు ఎవరైనా కానివ్వండి, మిథునంలో అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరి దగ్గర సమానమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న ఒకంత పక్షపాతం అమ్మ వైపే ఉంటుంది. వాల్మీకి ప్రయోగంలోనూ మనం అదే చూస్తాము. అలాగే భట్టరు వారు లాంటి వారికి కూడా అమ్మ అంటేనే ఇష్టం. ఏదో అక్కర్లేదు, మనకి శ్రీగుణరత్న కోశంలోనే భట్టరు వారికి అమ్మ పట్ల పక్షపాతము అని చెప్పడానికి, లేదా అమ్మ పట్ల ఆదరం అధికము అని చెప్పడానికి స్పష్టంగా ఒక శ్లోకం మనకు ఉంటుంది. శ్రీయశ్రీ శ్రీరంగేశయ అనేటటువంటి శ్లోకం. అందులో త్వత్తోప్యుచ్చై ఫణామహ స్పష్టంగా చెప్పారు. నీకంటే గొప్పది ఆవిడ, నీకంటే గొప్పగానే మేము చెప్తాము అని అనడంలోనే అమ్మ పట్ల వారికి ఉండేటటువంటి మొగ్గు మనకి తెలుస్తుంది. అమ్మ పక్షాన్నే వహిస్తారు, అమ్మ అతిశయాన్నే చెప్తారు. అమ్మకేమైనా లోటు వచ్చిందనుకోండి, అమ్మ వైపే ఉంటారు. ముందు కూడా చెప్తారు భట్టర్ వారు, రామస్య గోష్ఠి సీతా గోష్ఠి అంటూ చెప్పడంలో సీతాదేవికే ఒక పక్క బరువు ఎక్కువ ఉంది అని చెప్తారు. ఇప్పుడు భట్టర్ వారు స్వామి పక్షాన్ని వహిస్తున్నారు. అది ఇక్కడ ఉండేటటువంటి ఒక చమత్కారం. అందుకోసం ఆ ప్రస్తావన చేసుకుంటున్నా. అమ్మ వైపు ఉండాలి, అమ్మ వైపు మాట్లాడాలి, కానీ స్వామిని సమర్థిస్తున్నారు ఈ శ్లోకంలో. అమ్మా, ఆయన గురించి మనం ఏం అనుకోవద్దు, ఆయన మంచిగానే చేస్తున్నాడులే ఆ పని, అదేం నీకు లోటు కాదు, నీకోసమే చేస్తున్నాడు అంటూ ఆ స్వామిని సమర్థిస్తూ అమ్మ యొక్క సౌకుమార్యాన్ని చమత్కారంగా ఇందులో వర్ణన చేస్తున్నారు. ప్రాధాన్యం ఎందులో దేనికి అంటే అమ్మ దివ్య మంగళ విగ్రహ సౌకుమార్యాన్ని చెప్పటమే. నిన్న 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి పంచదార పలుకులతో కూడిన పాలు, పూలతో కూడినటువంటి కల్పలత. ఈ రెండింటిని ఉదాహరణలు చెప్పడం ద్వారా అమ్మ తిరుమేనికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారు, ఎందుకు వాటిని ఉదాహరణలుగా చెప్పారు అనంటే, ఒకటి పాలు అనేసరికల్లా స్వచ్ఛత అనేటటువంటి ఒక లక్షణం. అలాగే పంచదార పలుకులతో కూడి ఉండడం అంటే మాధుర్యం అనేటటువంటి ఒక లక్షణం. ఈ 2 తిరుమేనిలో మనకి కనపడాలి. అలాగే పూలతో కూడినటువంటి కల్పలత అంటే, ఒకటి పువ్వులు కూడి ఉండడము అంటే అందాన్ని అధికంగా కలిగి ఉండడం, సౌందర్యం అనేటటువంటి లక్షణం. ఇక కల్పలత పూలు అనేసరికల్లా మంచి పరిమళం, సౌగంధ్యం అంటారు. ఈ 4 లక్షణాలు అమ్మ తిరుమేనిలో మనం దర్శించేటట్లుగా ఆ ఉదాహరణల్ని ఇచ్చారు. ప్రాధాన్యం అమ్మ తిరుమేని యొక్క మార్ధవాన్ని చెప్పడమే, అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు మనకి. అమ్మ తిరుమేని సౌకుమార్యాన్ని చెప్పడం అనేది ప్రధానంగా పెట్టుకుని ఇక్కడ స్వామికి అమ్మ పట్ల ఉండేటటువంటి ప్రేమ, అమ్మ స్వామిని చేతిలో పెట్టుకుని ఉండగలిగేటంత ఆధిక్యాన్ని కలిగి ఉండడం, స్వాధీన పతిక అంటారు చూసారా, ఆ స్థితిని ఇందులో వర్ణన చేస్తున్నారు. ఇందులో క్రియాపదము గాహతే అనేది క్రియాపదం చివరిలోనే ఉంది, గమనించండి. గాహతే అంటే అవగాహనము అంటాను చూసారా, విగాహేయామునం తీర్థం. మొన్నటిదాకా మనం అనుసంధానం చేసుకుంటున్నాం కదా. విగాహే అంటే అందులో మునుగుతున్నాను అని అర్థం, గాహనము అంటే మునుగుట అని అర్థం అనమాట. మునగడం అంటే దాంట్లో లీనమైపోయి ఉండడం. అందులో మునిగిపోయారండి వాళ్ళు, చదువులో మునిగిపోయారు లేదా టీవీలో మునిగిపోయారు అని అంటూ ఉంటాం. అంటే అందులో లీనమైపోయి ఉన్నారు అని అర్థం అనమాట. ఇప్పుడు స్వామి కూడా అలాగే త్వాం గాహతే, అమ్మా త్వాం నిన్ను, గాహతే అంటే పొందుతున్నాడు, నీలో మునిగిపోతున్నాడు అని అర్థం. అంటే ఆమె ప్రేమ కరుగుతూ ఉంటే నీరై
ఆ నీటిలో, ఆ అనుభవంలో మునిగిపోతున్నాడు పరమాత్మ అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. త్వాం గాహతే, నిన్ను గాహతే పొందుతున్నాడు, అనుభవిస్తున్నాడు అనే అర్థాన్ని తాత్పర్యార్థంగా తీసుకోవాలి. త్వాం అన్నారు నిన్ను అని. ఇందులో కూడా ఒక అందమైన పిలుపు ఉంది చూడండి. ఇమ్మర్స్ అయిపోవడం అంటే, ఇమ్మర్స్ అయిపోవడం అనేది కూడా అది ప్రభావితం అవ్వడం అనేటటువంటి అర్థంలో వస్తుంది మనకి చెప్పుకోవాలంటే. ఇందులో పూర్తిగా లీనమైపోవటం అని అనమాట. ఆ లీనమైపోవడం అనేది పొందుతూ లీనమైపోవడం, ఆ అనుభవాన్ని పొందుతూ అది అందులో మమైకం కావటం అన్నది మనం ఇక్కడ చక్కగా అనుసంధానం చేసుకోవచ్చు. మైమరిచిపోతున్నాడు అన్నది కూడా, మైమరిచిపోవడం అంటే కూడా ఇంకా పైన ఉండడమే, తానుగా ఉండడమే. అమ్మని పూర్తిగా అనుభవిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అనే అర్థంలో ఇది పాడబడుతుంది. నిన్నటి శ్లోకంలో జనార్దన జీవికే అనేటటువంటి ఒక సంబోధన యునిక్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ శ్లోకంలో కూడా ఒక అద్భుతమైన సంబోధన చెప్తున్నారు. శ్రీరంగధామ మణిమంజరి అని పిలుస్తున్నారు. శ్రీరంగధామ మణిమంజరి, అమ్మని దీపరేఖగా చెప్పారు రెండవ శ్లోకంలో. ఇప్పుడు మణిదీపంగా చెప్తున్నారు ఇందులో. ఆ దీపరేఖ పవిత్రంగా మనం నూనె లేదా నెయ్యి వత్తి పెట్టి వెలిగించేటటువంటి దీపంగా అక్కడ భావిస్తే, ఇక్కడ మనం దీపావళి వచ్చినప్పుడు ఎలాగైతే రకరకాల దీపకాంతులతోటి ఇంటిని ప్రజ్వలింప చేసుకుంటామో, లేదా ఇంట్లో అందమైనటువంటి దీపాలంకరణ చేసుకున్నాము అని అంటాం. ఆ దీపాలంటే ఎలాంటి దీపాలు అంటే గాజు దీపాలు మనం పెట్టుకుంటాం, షాండిలియర్స్ అని అంటారు చూసారా. అలా ఒక షాండిలియర్ అంటున్నారు అమ్మని ఇందులో. ఇది మణిదీపం అన్నమాట. అక్కడ దీపరేఖ, ఇది మణిదీపము అంటున్నారు. అంతే చెప్పాలి అంటే ఈ మణిదీపాలు, ఈ షాండిలియర్స్ ఇవన్నీ దేనికి? అలంకారం కోసం కదా. అమ్మే ఒక అలంకారము, ఆ అమ్మకి ఇంకా అలంకారాలు అలంకారానికే అలంకారము అన్నట్లుగా అమ్మని ఇక్కడ శ్రీరంగధామ మణిమంజరి అని పిలవడంలో ఆమె ఆ శ్రీరంగధామాన్ని వెలిగింపచేసేటటువంటి మణి గుత్తి దీపం, కుత్తు విளక్కు అని అమ్మవారు చెప్పినట్లుగా గుత్తి దీపం లాంటిదన్నమాట. అందుకే మంజరి అంటే గుత్తి అని అర్థం. మణి మంజరి, మణులతో కూడినటువంటి మంజరి. మణి కూడా దేనికోసం అంటే తూ మణి మాడం అన్నట్లుగా మణిదీపాలే వెలిగించుకుంది ఆ గోపిక కూడా చుట్టూ. అలాగే ఈ మణులు విడివిడిగా కాకుండా గుత్తులుగా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మణి మంజరి దేనికి అంటే శ్రీరంగధామానికి అని. శ్రీరంగధామం అంటే క్షేత్రము అని అనుకోవచ్చు, లేదా శ్రీరంగ విమానము అని అనుకోవచ్చు. కానీ అంతకంటే కూడా అందమైన అర్థం ఇక్కడ ఏమొస్తుంది అంటే, శ్రీరంగం అంటేనే ఆ స్వామి యొక్క వక్షసీమ, శ్రీరంగధామం అంటేనే స్వామి అని అనుకోవాలి. ఆ స్వామి యొక్క వక్షసీమని అలంకరించి ఎప్పుడూ ఉంటుంది కనుక ఆ వక్షధామమునకే ఈమె మణిమంజరిగా ప్రకాశిస్తోంది అని శ్రీరంగనాథునికి మణిమంజరి అని అనుకోవచ్చు, శ్రీరంగ క్షేత్రానికి మణిమంజరి అని అనుకోవచ్చు. క్షేత్రానికి అనే కంటే కూడా శ్రీరంగనాథునికి అనడంలో వక్షోవాసము, నిత్యవాసము మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, దీపం ఉంటేనే కదా కాంతి, ఆ కాంతితోటే కదా వస్తు ప్రకాశం మనకి కనిపిస్తుంది. అలా ఆ స్వామిని ప్రకాశింపచేసేటటువంటి దీపము అని కూడా అనుకోవచ్చు. అందమైనటువంటి సంబోధన. శ్రీరంగధామ మణిమంజరి త్వాం గాహతే అంటున్నారు. ఇంతకీ ఎవరు కర్త? ఎవరు? ఎక్కడున్నాడు పరమాత్మ? నిన్నటి దాంట్లో అయితే ముకుందం అని, ముకుందుడు అని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇందులో శ్రీరంగధామ అనేది సమస్త పదం కాబట్టి మణిమంజరికే ప్రాధాన్యం. మరి ఇందులో స్వామి ఎలా, స్వామి అనే అర్థం వచ్చే మాట ఇక్కడ ఎక్కడుంది అంటే, ఆయన పేరు ఆయనకు ఉంటే కదా. ఎప్పుడో మర్చిపోయినారు అందరూ ఆయన పేరుని. ఆయన ఎవరు వ్యవహరిస్తున్నారు, కానీ ఎలా వ్యవహరిస్తున్నారు అంటే మీ ఆయన, మీ ఆయన, మీ ఆయన అంటారు అంతే. పాపం ఆయనకు అసలు పేరు పోయి మా ఆయన అని ఆవిడ అదే అంటుంది, మీ ఆయన అని అందరూ అదే మాట అంటున్నారు అనుకోండి, అది ఫలాని వారి భర్త అన్నట్లుగానే ఉండిపోతాడు ఆయన. అలాగే పాప ఈయన పేరు కూడా రమణ అంటున్నారు చూడండి. రెండవ పాదంలో రమణ అనే పదం, రమణుడు అంటే భర్త అని అర్థం.
కానీ మామూలుగా భర్త అని అర్థం వచ్చినా రమణుడు అంటే రమింపచేసేవాడు అని అర్థం అనమాట. రమింపచేసేవాడు అంటే ఆమె మనసెరిగి ప్రవర్తించి ఆమెకి ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు, ఇష్టుడైనటువంటి భర్త అనే అర్థంలో చెప్తున్నారు. రమణ అనే పదము ఇందులో చాలా ప్రధానమైనదే. మణిమంజరి అనేటటువంటి పదము ఇందులో చాలా విశేషమైనదే. ఎందుకంటే ఆయన ఆమె మనసెరిగి ప్రవర్తిస్తాడు, ఆమెకి ఆనందం కలిగేటట్లుగా ప్రవర్తిస్తాడు, ఆమెని అనుసరించేవాడు అయి ఉంటాడు. ఇది కూడా చెప్పకుండా చేసేవాళ్ళు కావాలి. ఆమె అలసిపోకూడదు, ఆమెకి కష్టం కలగకూడదు, ఆమెను ఇబ్బంది పెట్టకూడదు, ఆమెకి తాను సహకారంగా ఉండాలి అనుకునే భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఏదో జరుగుతోంది, హాయిగా అయిపోతోంది, మామూలుగా నువ్వు కష్టపడకు, తలనొప్ప సరేలే అంటారు, కానీ మళ్ళీ కాఫీ పెడతావా లేకపోతే టిఫిన్ చేసావా ఇలాగా అలవాటు పడి అడుగుతూనే ఉంటారు. ఓ పక్క మాటలో ప్రేమ కనిపిస్తుంది, కానీ చేతల్లో అయితే ఉండదు కదా. ఇవాళ నేను వంట చేస్తాను, నువ్వు పడుకో అన్నంత వరకు ధైర్యం చాలదు. చూద్దాం ఈవిడ ఏమైనా సాగుతుందో, ఓ పూటైనా ఏదైనా చేసి పెడుతుందేమో, రాత్రికి రైస్ పెట్టుకోవచ్చు, అలాగా మొత్తం బాధ్యత ఆవిడదే అన్నట్లుగా తాను రిలాక్స్ అవ్వాలి. ఇదివరకటి భర్తలు, ఇప్పటి భర్తలు అయితే మరి చెప్పలేం పాపం మనం. అది కాదు, మామూలుగా ఇదివరకు ఆ అన్యోన్య దాంపత్యంలో స్త్రీ ఆయన్ని కష్టపెట్టకుండా ఉండాలి అనేటటువంటి భావన అధికంగా ఉండేది. ఎప్పుడైనా అనవకాశం ఏర్పడినప్పుడు కూడా ఈయన దానికి అలవాటు పడిపోయి తాను ఎక్కువ కష్టపడకుండా మాటలతో సంతోష పెట్టడం అనేటటువంటి చమత్కారాలు ఈ మగవాళ్ళలో కూడా బాగా ఉండేవి. కానీ పాపం మన స్వామి చాలా మంచి భర్త అండి. అందుకని ఆయన అసలు అలా ఎప్పుడూ అమ్మని ఈ కష్టపెట్టాలని అనుకోడు, చెప్పక్కర్లేకుండానే షేర్ చేసేసుకుంటాడు. తానే బరువైనవన్నీ తాను షేర్ చేసేసుకున్నట్ట అమ్మకి బరువు లేకుండా చేశాడు. అమ్మ మన మంచికే సుమా మీ ఆయన ఇలా చేయడం అంటున్నారనమాట భట్టర్ వారు ఇందులో. అందుకే ఇక్కడ ఆమె వైభవాన్ని, ఆమెంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆమెకి కష్టం కలగకూడదనేటటువంటి స్వభావం కనుక రమణ అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన అంటేనట, సామాన్య భోగ్యమపి, ఇవి ఆయనకి నీకు కూడా సమానములే అమ్మ. శేషశయనం మీద ఆమె శేషశయనం మీదే ఉంటుంది, ఆయన శేషశయనం మీదే ఉంటాడు. ఆయన పంచాయుధాలు ధరిస్తారు, అమ్మకి కూడా ధరించడానికి యోగ్యమైనవే పంచాయుధాలు కూడా. స్వామి ఒక్కడే ధరిస్తాడు అని అనుకోకండి. లక్ష్మీతంత్రం పాంచరాత్రాగమంలో అమ్మ యొక్క వైభవాన్ని గురించి చెప్తూ ఆమె పాశాంకుశ హస్త పంచాయుధధారిణి అంటూ ఆమెను విలక్షణమైనటువంటి రీతిలో వర్ణిస్తారు. అంటే అది మగవాళ్లే పట్టుకోవాలి, ఆడవాళ్ళ పట్టుకునేది కాదు అనేటటువంటి నియమం లేదు. తమాషా ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటి అంటే, స్వామికి శంఖచక్రాలు ఉన్నాయి కాబట్టి నేను శంఖచక్రాలు పెట్టుకుంటాను అనుకున్నాడు ఒక ఆయన. ఎవరో మనకి తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో పౌండ్రక వాసుదేవుడు అని. ఆయనకు శంఖచక్రాలు సహజంగా ఉంటే ఈయన కర్రవి చేయించి పెట్టుకున్నాడు. తర్వాత ఆయన పరిస్థితి ఏమిటైందో మనకి తెలిసినది. అలాగే శ్రీకృష్ణుడికి స్నేహితుడు ఇంకొక ఆయన ఉండేవాడుట. ఆయన చక్రం ప్రయోగం నేర్పించమని శ్రీకృష్ణుడి ప్రాణాలు తినేశాడు. తర్వాత దానివల్ల ఏమైంది, ఆయనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా. అంచేత మనం భక్తులమైనటువంటి వాళ్ళం ఎవ్వరమైనా సరే భగవంతుడి రూపాన్ని ధ్యానించాలి, కానీ భగవంతుడి రూపం లాంటి రూపం నాకు ఉండాలి అనేటటువంటి కోరిక ఉండకూడదు. ఇది మిగిలిన వారికి చెల్లదు. కానీ లక్ష్మీనారాయణులు అద్వైత తత్వం కాబట్టి లక్ష్మీదేవికి ఒక్కదానికే ఉండేటటువంటి ప్రత్యేకత ఇది. ఆయన పంచాయుధాలు పెట్టుకున్నాడు, నేను పంచాయుధాలు పెట్టుకుంటానని మనం కూడా కోరుకోకూడదు, కావాలి అని అనుకోకూడదు. అంచేత ఆ పంచాయుధాలు ఆయనవి, అవి అనుభవించే యోగ్యత మనది కాదు అనేటటువంటి దృష్టితో ఉండాలి. కానీ అమ్మ దగ్గర ఆ నియమం లేదు, అమ్మకి స్వామికి కూడా చెందినవే అవి. మరి ఎప్పుడు అమ్మ పంచాయుధాలు పెట్టుకోగా చూడలేదండి అంటే, పెట్టుకొని ఇస్తే కదా ఆయన, ఎందుకు పెట్టుకోనివ్వడు అంటే దానికే కారణం చెప్తున్నారు, లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అందులో మూడింటిని చెప్తున్నారు ప్రధానంగా. ఒకటి కౌస్తుభ, రెండు వైజయంతి, మూడు పంచాయుధ ఆది మొదలైన అని అర్థం. అంటే స్వామి మాత్రమే ధరిస్తూ ఉండేటటువంటి అంశాలని చెప్తున్నారు. కౌస్తుభమణి,
నిజానికి ఎవరికి చెందింది కావాలండి? ఆ అమ్మకి పుట్టింటి ఆస్తి అయ్యింది కదా కౌస్తుభమణి. ఆమెతో పాకాటుగా క్షీరసాగరంలో పుట్టింది కదా, ఏదో ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చాడేమో ఆ సముద్రుడు. కానీ నిజానికి ఆ కౌస్తుభమణి ధరించాల్సినటువంటి హక్కుదారు ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారే అవ్వాలి. కానీ ఆయన అసలు వదలడండి. ఎందుకంటే బరువు అవుతుంది లక్ష్మి, వద్దులే నువ్వు ఈ బరువు పెట్టుకోకు, నేను ఈ బరువు పెట్టుకుంటాను కదా, నువ్వు పక్కనే ఉండు హాయిగా అంటాడట ఆయన. ఇక వైజయంతి మాలిక ఉంది, ఎంత పొడవు మాలిక అండి, తలలో ఒక అరమూరపు దండ పెట్టుకుంటేనే ఇప్పుడు మనం భరించలేనట్టుగా ఉంటున్నాం. ఫోటోలు అయిపోగానే పూలదండలు కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నారు వధూవరులే అయితే. మరి అలాంటి వైజయంతి మాలికని నిరంతరము తానే మోసుకొని తిరుగుతున్నాడు. అమ్మ వైజయంతిని ఎందుకు అలంకరించుకోవటం లేదు అంటే బరువు అనిట. తద్భారఖేదో, ఇక కౌస్తుభమణి పువ్వులే ఇవ్వకవాడు ఇక పంచాయుధాలు ఏమిస్తాడు? అవి కూడా చాలా బరువైనవి, అవసరమైతే ఆయుధాలుగా మారిపోతాయి. మామూలుగా అయితే అలంకారాలుగా ఉంటాయి, లేకపోతే ఆయుధాలుగా మారిపోతాయి. కాబట్టి పంచాయుధాది అంటున్నారు. శంఖచక్రధారిణిగా అమ్మ ఉండడం అంటే ఆ పంచాయుధాలకి ఉపలక్షణంగానే ఉంటుంది. పాంచరాత్రంలో స్పష్టమైనటువంటి ప్రమాణాన్ని మనకి తీస్తూ ఉంటారు. పాశాంకుశధరాదేవి ధర్మ పామార్థ మోక్షధ శంఖచక్రాంబుజధరాత్ లక్ష్మీమేవతు చింతయేత్ అనేటటువంటి ఒక ప్రమాణం కూడా మనకు అక్కడ చూపిస్తారనమాట. బరువైన వస్తువులైతే మగవాళ్ళు పట్టుకోవడం, తేలికైన వస్తువులైతే ఆడవాళ్ళు పట్టుకోవడం అనేది ప్రయాణాలలో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నిత్యము ధరించేటటువంటి వీటిని సరదాగా ఒక్కసారి కూడా అమ్మ ధరించటం లేదు. ఎందుకు అంటే స్వామి వాటి భారాన్ని తానే మోస్తున్నాడు అంటారు. పంచాయుధాది, పంచాయుధములు మొదలైన వాటిని అంటే బరువైనటువంటి అలంకారాలే, ఇవన్నీ కూడా అలంకారములు అనే దృష్టితోటే చెప్తున్నారు. రమణ, నీ ప్రియుడు మీ ఆయన, నువ్వంటే ఎంత ఇష్టమో పాపం అని చూడండి, ఉన్నాడుగా మీ ఆయన అంటారు. అది బటకారమో తెలియదు, ఆనందమో తెలియదు. అంటే మీ ఆయన అని అనడంలోనే ఆమె పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంది అనేది వ్యక్తం చేస్తారు. స్వయమేవ బిభ్రత్ అంటున్నారు. స్వయమేవ బిభ్రత్ అంటే ఎప్పుడూ మోసుకునే ఉంటాడు. సదా పంచాయుధీం బిభ్రత్ అనే ప్రయోగం గుర్తుపెట్టుకోండి. ఇదే పద ప్రయోగం, సదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయక. అక్కడ ఇలాగే ప్రయోగించారు. బిభ్రత్ అంటే భరిస్తూ అని అర్థం, మోస్తూ అని అర్థం అనమాట. ఈ మొయ్యడం అనేది ఎలాంటిదిగా అంటే ఏమో ఎప్పుడు ఎవరు వీడియో తీస్తారో, ఎప్పుడు ఏపిక్ షూట్ చేస్తారో, ఎప్పుడు ఎవరి దీంట్లో పడతామో, అందుకని అందరికీ ఇది కనపడుతూనే ఉండాలి. అమ్మకి కూడా అలంకారంగా ఉండాలి అంటే వాటిని ఎప్పుడూ తానే పట్టుకుని ఉండేవాడు అవుతున్నాడట ఆయన. ఎందుకని అంటే స్పష్టంగా చెప్తారు. తద్భారఖేదం, తద్భారఖేదం ఆ వాటిని భరించేటటువంటి ఆ బరువు వల్ల కలిగేటటువంటి ఖేదమును తే నీకు పరిహర్తు కామః లేకుండా చెయ్యాలనే కోరిక కలిగిన వాడు అని అర్థం. పరిహర్తు కామః పరిహరించాలనేటటువంటి కోరిక కలిగినవాడు. ఏం పరిహరించాలి అంటే ఆ భారఖేదాన్ని నీకు కలగకుండా చెయ్యాలి అని ఆయనే ఎప్పుడూ వాటిని ధరిస్తున్నాడు. అమ్మకి ఇవ్వడం లేదు అని అనుకోకండి, స్వార్థంతో అని అనుకోకండి. అమ్మ మీద ప్రేమతోటే స్వామి సదా వాటిని ధరిస్తున్నాడు. అంచేత అమ్మ వాటిని అలంకరించుకున్నట్లుగా మనకిక్కడ కనపడడం లేదు అని ఇందులో స్వామికి ఉండేటటువంటి వాల్లభ్యాన్ని అంటే అమ్మకి స్వామికి అమ్మ పట్ల ఉండేటటువంటి ప్రేమకి నిదర్శనంగా చెప్పారు. అమ్మకి కలుగుతూ ఉండేటటువంటి లోటుగా భావించనక్కర్లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అవి భరించలేనంత మృదువైనటువంటి శరీరం, ఎందుకంటే సాహస విధో లీలారవిందగ్రహ అని అన్నారు కాబట్టి లీలారవిందమే బరువైతే శంఖచక్రాలను ఎక్కడ ధరిస్తుంది అనే ఉద్దేశ్యంతో తానే సదా ధరిస్తున్నాడు అంటూ మరొక భంగతిలో అమ్మ యొక్క దేహ మార్ధవాన్ని ఇందులో అందంగా వర్ణిస్తున్నారు భట్టరి వారు. శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. సామాన్య భోగ్యమపి కౌస్తుభ వైజయంతి పంచాయుధాది రమణ స్వయమేవ బిభ్రత్
తద్భారఖేదమివ తే పరిహర్తు కామః శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం. అమ్మ అందంగా అలంకారాలు పెట్టుకుంది, తాను అందంగా అలంకారాలని అలంకరించుకున్నాడు. ఇప్పుడు ఆ అందమైనటువంటి అమ్మని అనుభవంలో మునిగిపోతూ ఉండేటటువంటి స్థితిలో అది కూడా తాను శంఖచక్రాదులని ధరించడం కూడా అమ్మ సౌందర్యాన్ని అతిశయింప చేయడానికే అన్నట్లుగా అనిపిస్తోంది అంటారు ఇందులో. తర్వాత శ్లోకాన్ని సులభంగానే ఉంటాయి, ఇంకా శ్లోకాలు హాయిగా వెళ్ళిపోతాయి. చాలా వరకు మనకి రామాయణాదులలో ఉండేటటువంటి అంశాలని ఈ పురాణాల్లో ఇతిహాసాలలో కల్పించే ప్రసిద్ధమైనటువంటి వంశాలని ప్రస్తావన చేస్తూ హాయిగా వర్ణించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత శ్లోకం. యది మనుజ తిరశ్చాం లీలయా తుల్య వృత్తే అనుజనురనురూప దేవి నావాతరిష్యః అసరసమభవిష్యన్నర్మనాథస్య మాతః దరదళదరవిందోదంతకాంతాయతాక్షి. దగ్గరికి చేరారు కదా. ఇక అనుభవం అతిశయిస్తున్న కొద్దీ అమ్మలో ఉండేటటువంటి ఆ కారుణ్యం భట్టరు వారిని మనస్సుని నింపేస్తోంది. అందుకే ఆ ఆనందంతో ప్రయోగిస్తూ ఉండేటటువంటి సంబోధనలు చాలా అద్భుతంగా సాగుతాయి. అలాగే ఈ శ్లోకంలో కూడా అలాంటి సంబోధన ఒకటి ఉంది. మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. యది మనుజ తిరశ్చాం లీలయా తుల్య వృత్తే అనుజనురనురూప దేవి నావాతరిష్యః అసరసమభవిష్యన్ నర్మ నాథస్య మాతః దరదళదరవిందోదంతకాంతాయతాక్షి. ఇందులో అభవిష్యత్ అనేది క్రియాపదం, మూడవ పాదంలో ఉంది, గమనించండి. అభవిష్యత్ అయి ఉండేను, అయి ఉండేది అని అర్థం అన్నమాట. అభవిష్యత్ అయి ఉండేది అని అర్థం. అలాగే ఇంకొక అవాంతర క్రియ కూడా ఇందులో ఉంది, అవాతరిష్యః అనేటటువంటి పదం. అవాతరిష్యః అవతరించి ఉన్నావు అని అర్థం అనమాట. దానికి నా కలుపుకుంటే నావాతరిష్యః అనేది అవుతుంది. ఇంతవరకు పరస్పర ప్రేమని గురించి చెప్తున్నారు. స్వామికి అమ్మ అంటే చాలా ఇష్టమని రమణ అనే పదప్రయోగం తెలియచేస్తోంది అని మనం అనుకున్నాం. ఎంత ఇష్టం అనంటే వైకుంఠంలో ఉన్నప్పుడే కాదు, అమ్మ లేకపోతే ఆయన ఉండలేని స్థితి. సీతా లక్ష్మణులు జలాన్ మత్స్యావివోద్ధృతౌ అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ స్వామి అమ్మకి దూరమై అస్సలు ఉండలేడు. ఆయనకి అసలు ఎంజాయ్మెంట్ అన్నదే ఉండదు, ఆనందం అనేదే ఉండదు ఆమె పక్కని లేకపోతే. అది ఇందులో స్పష్టం చేస్తున్నారు. అలాగా మరి ఎప్పుడూ పక్కన ఉండడం సాధ్యమా అంటే, ఇప్పుడు ఎవరిని సేవిస్తున్నారు? రంగనాయకిని సేవిస్తున్నారు. రంగనాయకిగా ఈమె ఈ లోకంలోకి అవతరించి రాకుండానట్లయితే ఈ రంగనాథుడి మొహంలో ఇంత ఆనందం చూడగలుగుతామా మనం? ఈ రంగనాథుడు ఇక్కడ ఈ శ్రీరంగంలో ఇంత హాయిగా నిద్రిస్తూ మనని సంరక్షించేటటువంటి వాడు అయి ఉంటాడా అని అనిపించిందో ఏమో. ఈమె ఇక్కడ ఉంది కాబట్టి ఆయన నిశ్చింతుడై ఉన్నాడు అంటున్నారు. నిజానికి అవతారాలు కేవలం విభవావతారాలు అని మాత్రమే అనుకోవద్దు. ఆయన ఏ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తే ఆయనతో పాటుగా అమ్మ కూడా అదే రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందులో అన్ని అవతారాలలోనూ అమ్మ తోడుగానే ఉంటుంది. ఎందుకు అంటే దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నారు. రెండు నకారాలు నై అంటారనమాట. నై ద్వయం అని అంటారు. చెప్పే తీరులో ఉండేటటువంటి గాఢత అనమాట. ఇది ఎలాగా అంటే, నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఓ మాట అన్నాం మనం. ఏదో ఫంక్షన్ జరిగింది, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర మన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం మనం. ఎలాగా అంటే, వచ్చావు, చాలా సంతోషంగా ఉంది అని అన్నాం. కానీ ఇది హృదయానికి నార్మల్ గా అనిపిస్తుంది. అలా కాకుండా ఇదే భావనని మరొక రకంగా ప్రకటించాలి అంటే, నువ్వు వచ్చి ఉండకపోతే నిజంగా నేను ఏడుద్దును అన్నావు. అంటే నువ్వు వచ్చేవు, సంతోషంగా ఉంది అనే భావననే నువ్వెలా ప్రకటిస్తున్నావు అంటే, నువ్వు వచ్చి ఉండకపోతే ఈ ఫంక్షన్ కి అస్సలు నాది ఏడుపు మొహమే ఫోటోలో వచ్చి ఉండేది అని అన్నావు అనుకో.
ఇప్పుడు ఏమైందనమాట, అదే భావం చెప్తున్నావు. అప్పుడు ఈ విన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అబే అంతెందుకు నేను ఎందుకు రాను అంటావు. అంటే ఆ భావ ప్రకటన మనస్సుకి నాటుకునే తీరులో ఇది ఒక రకమైనటువంటి పద్ధతి అనమాట. అనుకూలమైనటువంటి రీతిలో చెప్పడం, వ్యతిరేకమైనటువంటి రీతిలో చెప్పడం అనేటటువంటి రీతిలో. నువ్వు వచ్చావు సంతోషం అని, నువ్వు రాకపోతే ఏమై ఉండేదో అని అనడం ఇంకా మన భావాన్ని చక్కగా నాటుకునేటట్లుగా చెప్పేటటువంటి తీరు. అలాగే అమ్మతో అంటున్నారు స్వామి, నువ్వు వచ్చావు సరిపోయింది, నువ్వు కనుక వచ్చి ఉండకపోతే ఆయన ముఖం పాపం వెలవెలబోయి ఉండేది అంటున్నారు ఇందులో. నావాతరిష్య అంటూ, నువ్వు కనుక నా అవాతరిష్య అవతరించి ఉండకపోయినట్లయితే అనేదాన్ని చెప్తున్నారు. ఏమై ఉండేదిట అవతరించి ఉండకపోయినట్లయితే అంటే అసరసం అభవిష్యన్ అంటున్నారు. స్వామికి ఆనందం అసలు ఒక ఇంపు అనేదే ఉండకుండా అయిపోయి ఉండేది. ఏది నర్మ ఆయన లీల అసరసం అభవిష్యన్, అసరసం సరసము అంటే రసవంతము, అసరసము అంటే రసవిహీనము అని అర్థం అనమాట. ఇక్కడ చెప్పడంలో కూడా గుడ్, ఇదే చెప్పబోతున్నాను, నిస్సారం అని పెట్టారు సునంద గారు. ఒక వర్డ్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పేటటువంటి తీరులో భావం అదే అయినా ఆయనకి ఆయన లీల నిస్సారమైపోయి ఉండేది అని అనడం ఒక తీరు, అలా కాకుండా సారం లేకుండా అయిపోయింది అని అనడం ఒక తీరు కదా. విరసం అయిపోవడం అనడం అది కాదు, సరసం కాకుండా ఉంది అనడం, ఈ రెండిట్లో తేడా ఉంది కదా. ఇది కొంచెం సున్నితంగా ఉంటుంది అన్నమాట. అంటే సరసం కాకుండా ఉండడం అనేది కొంచెం జెంటిల్ గా, కొంచెం సున్నితంగా అదే అర్థాన్ని ప్రకటిస్తుంది. అంతా ఇంకా పెంట పెంట అయిపోయింది అని అన్నాం అనుకోండి, అంతా పెంటే అనడం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. అయ్యో మంచిగా రాలేదే అనడం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. పాడైపోయింది అనడము ఒకే అర్థము, అయ్యో మంచిగా లేదు అని అనడము అదే అర్థాన్ని ఇస్తుంది. కానీ చెప్పేవారి సంస్కారాన్ని బట్టి ఆ మాటలు, ఆ ప్రయోగాలు ఉంటూ ఉంటాయి. సున్నితంగా చెప్పాలి, అంటే వ్యతిరేకమైన విషయాన్నైనా కూడా సున్నితంగా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. మనస్సులో ప్రేమ ఆధిక్యాన్ని మనస్సుకి నాటుకునేటట్లుగా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఆ ప్రక్రియ అంతా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి వెరీ గుడ్ డీసెంట్ మేనర్ అని అంటారు చూసారా, ఆ డీసెంట్ మేనర్ లో చెప్తున్నారు. ఆయన నువ్వు రాకపోతే అంటారు, నువ్వు ఆయనకి ఏమైపోయి ఉండేది, పాపం అది ఆయనకి నచ్చకుండా అయిపోయి ఉండేది అని అంటున్నారు అనమాట. అందుకే అసరసం అభవిష్యన్ నర్మ నాథస్య అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ ఏమని పిలుస్తున్నారు అమ్మని ఇందులో అంటే, ఇందులో కూడా సంతోషంతో 3 పదాలతో అమ్మని పిలుస్తున్నారు. గమనించండి, 3 సంబోధనలు కలిగిన మరొక శ్లోకం మనకిది. ఇంతకు ముందు ఒక శ్లోకం వచ్చింది, గుర్తుపెట్టుకుంటారా, మీరు చెప్పేస్తారా, గబగబా ఆలోచించండి, లేకపోతే నేనే చివరిలో చెప్తాను. ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చినట్టే ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా 3 సంబోధనలు వస్తున్నాయి. అందులో మొదటి సంబోధన స్పష్టంగానే ఉంది చూడండి, దేవి అనేది 2వ పాదంలో ఉంది, దేవి అనేది ఒక సంబోధన. ఇది కామన్ గా చాలా సార్లు వస్తుంది. ఇందులో కూడా మళ్ళీ మనకి దేవి అనేటటువంటి సంబోధన ఒకటి వచ్చింది. అది కాకుండా మాతః మరొకటి, వెరీ గుడ్, ఇది స్పష్టంగానే మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఆఖర్లైనంత సంబోధనే గుర్తుపెట్టుకోండి, దర దళ దర విందోదంతకాంతాయతాక్షి. ఈసారి మనం అవధానం చేసినప్పుడు ఇలాంటి పదాలని ఆపకుండా 10 టైమ్స్ అనడం అనేటటువంటి ఒక ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ఇలాంటి ప్రయోగాలు తీసుకొని, ఇదివరకు అలాంటి పదాలు మనకి ఒకే రైమింగ్ ఉన్న పదాలని ఆపకుండా 10 సార్లు చెప్తే తడబాటు వచ్చేస్తుంది కదా. అలా మనం ఆపకుండా ఈ లైన్ని కనుక 3 సార్లైనా అనగలిగితే మనకు కాస్త భాష మీద పట్టు ఉంది అనే అర్థం వస్తుంది. అంత పెద్ద సంబోధనని ఇందులో ఎందుకు చేస్తున్నారు భట్టర్ వారు అంటే, అమ్మ అంత ప్రేమగా అంత కరుణని ప్రవహింప చేస్తోందనమాట. ఆ కరుణాపాతానికి లోనే ఆ అందాన్ని ఇందులో వ్యక్తం చేస్తున్నారు భట్టర్ వారు.
దేవి అంటే వివరించుకోక్కర్లేదు. ఈ 3 సంబోధనలు కూడా, ఆ శ్లోకంలో 3 సంబోధనలు కూడా సాభిప్రాయ విశేషణాలు అంటారు అని అనుకున్నాను చూసారా. అలాగే ఈ ఇక్కడ 3 సంబోధనలు కూడా చెప్తూ ఉండేటటువంటి అంశానికి అనుకూలంగా ఉండేటటువంటి రీతిలో సంబోధనలని ప్రయోగిస్తున్నారనమాట. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళి ఏదైనా ఆ ఇంటి ఇల్లాలని అన్నం పెట్టమని అడగాలి అని అనుకోండి, అప్పుడు ఆవిడ్ని అందమైన కళ్ళు కలిగిన దాన అన్నం పెట్టు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆవిడ నేత్రాలు అందంగానే ఉన్నాయి. కానీ యోగ్యత కలిగినటువంటి వాడు ఎలా అంటాడు అంటే, అన్నపూర్ణ లాంటి తల్లి అన్నం పెట్టమ్మా అంటాం. అప్పుడు అన్నం పెట్టడానికి అన్నపూర్ణకి ఓ రకమైనటువంటి సంబంధం ఈ ఈ రకంగా పిలవడం అనేది అక్కడ యోగ్యంగా అనిపించేటట్లుగా ఉంటుంది. అలాగే భట్టర్ వారి ఇవాల్టి శ్లోకంలో ఈ 3 విశేషణాలు చెప్తూ ఉండేటటువంటి అంశానికి తగినట్లుగా చెప్తున్నారు. నెంబర్లు అవి పెడుతున్నారు, కానీ నాకు శ్లోకం మొదలు పెడితేనే ఆ 3 సంబోధనలు ఉండేటటువంటి శ్లోకం మొదలు రావాలి. చంద్రవదనే అనేటటువంటి సంబోధన కలిగినటువంటి శ్లోకంలో 3 శ్లోకాలు ఉంటాయన్నమాట. సూక్తిం సమగ్రయితు కాదు, చంద్రవదనే అనేటటువంటి సంబోధన ఉన్నది. తర్వాత మాతః అని ఉంటుంది, శ్రీహి అనేటటువంటి సంబోధన ఉంటుంది. మొదలు మనం తర్వాత ఆమోదాద్భుతశాలి కాదనుకుంటాను. చూడండి, ఈ 3 సంబోధనలు ఉన్నటువంటి శ్లోకం. ఇప్పుడు ఇక్కడికి చూద్దాం మనం. ఇందులో మొదట దేవి అంటున్నారు. అంటే దేవి అంటే నిన్న చెప్పుకున్నాను చూడ, స్వామి క్రీడింప చేసేది అనేటటువంటి అర్థం. గుడ్. స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే అనేటటువంటి సంబోధన కలిగిన శ్లోకంలో మిగిలిన 2 సంబోధనలు కూడా వస్తాయి. అక్కడ వాటికి అర్థాలు కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా దేవి అంటున్నారు. ఏమిటి క్రీడ అంటే, స్వామి ఈ లోకంలోకి అవతరించి రావడం అనేదే లీలగా ధరిస్తాడు కదా ఆయన అవతారాలన్నీ. ఆయనకేం కర్మ వల్ల రూపాలు ధరించాల్సినటువంటి స్థితి లేదు కనుక ఇప్పుడు మొదట దేవి అనే సంబోధనకి ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయం ఏదో చెప్తున్నారు. ఇందులో ఏది అనేదాన్ని పక్కకి పెడదాం. ఒకవేళ అని అర్థం అనమాట. ఏది నావాత ఋష్య, నువ్వు కనుక అవతరించి ఉండకపోయినట్లయితే అని అర్థం అనమాట. మనుజ తిరశ్చాం, మనుజులు తిరియక్కులు అంటే మానవ జన్మ, అలాగే తిరియక్ జన్మ, సృష్టిలో ఉండేటటువంటి తేడా. తిరశ్చాం అనడంలో ఈ 2 కాదు, ఇవి 2 కాకుండా ఉండే మరో 2 కూడా. దేవ మానుష తిరియక్ స్థావరములు కదా, మనుష్యులు తిరియక్కులు చెప్తున్నారు. వీటి ద్వారా మనం గ్రహించాల్సినవి ఆ 2 కూడా. అంటే దేవజాతి స్థావర జాతి ఎన్నింటిలో కూడా స్వామి అవతారాన్ని ధరించాడు. అతిమానుషస్తవం చదువుకున్నప్పుడు మనం ఏ అవతారాలు దేనికి అనేదాన్ని, ఏ జాతిలో ఆయన అవతరించాడు అనడానికి కూడా మనం చెప్పుకున్నాం. అన్నీ గుర్తుంటాయి, కానీ దేవజాతిగా ఆయన అవతరించినటువంటి అవతారం ఏది అంటే వెంటనే గుర్తుకు రావాలి. అది మనకి దశావతారాలలోనే ఉంటుంది కూడా. గమనించుకోండి, దేవజాతికి చెందినట్లుగా గుడ్ వామనుడు, ఆయన ఉపేంద్రుడు కదా, ఆ కశ్యప ప్రజాపతికి ఆయన కుమారుడిగా జన్మించాడు కనుక దేవజాతిలో ఎత్తినటువంటి అవతారం అది. మానవ జాతి అయితే చెప్పనే అక్కర్లేదు, తిరియక్ జాతి అయితే అంతకంటే చెప్పనే అక్కర్లేదు. మత్స్య కూర్మ వరాహ ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇక వృక్ష జాతి స్థావర జాతిలో అయితే అశ్వత్థ వృక్షము, ఆమ్ర వృక్షము ఇవన్నీ కూడా నారాయణ అంశాలుగా మనకి చెప్పబడుతూ ఉంటాయి. మనుజ తిరశ్చాం లీలయా స్పష్టం చేస్తున్నారు. లీలగా ఒక నటుడు రకరకాలైనటువంటి వేషాలు వేయడానికి ఆయనకి ఎలాగైతే లీల కారణమవుతుందో, పరమాత్మ రూపాలు ధరించడానికి లీల కారణమవుతుంది. ఆ లీలతో ధరించాడు కనుక సగం చేసి ఊరుకోడు. తుల్య వృత్తే పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆ పర్ఫెక్షనిస్ట్ అనేటటువంటి మాటని ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉంటామే మనం. అలాగే ఇక్కడ తుల్య వృత్తి అంటారు. లేకపోతే ఏమవుతుంది అంటే రసభంగం ఏర్పడుతుంది. రాముడిలా వేషం వేసుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే తుల్య వృత్తి కాదు,
అలాగే స్వామి అవతరించి ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెట్టయితే చెట్టుకి కావలసినటువంటి స్వభావాలను అన్నింటినీ కూర్చుకున్నాడు, అలాగే ఉన్నాడు. వరాహమైతే వరాహం ఏది ఆహారంగా తీసుకుంటుందో దాన్నే ఆహారంగా తీసుకున్నాడు, అలాంటి తత్వాన్నే కలిగి ఉన్నాడు. అందుకే తుల్య వృత్తి, పర్ఫెక్ట్ గా ఆ లక్షణాలని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఆయన. ఆయనకు వచ్చింది సరదా. మరి ఈవిడో అంటే ఈమె కూడా ప్రతి అవతారంలోనూ ఆయనని వెన్నంటి వచ్చింది. అను జను రను రూపా, అను జను, ఏ ఏ రూపాన్ని ఆయన ధరిస్తే దానికి తగినటువంటి రూపంలో అమ్మ ఈ లోకంలోకి వచ్చింది. ఎవరు వచ్చారు? శ్రీదేవి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మనము వింటూ ఉంటాము. ఇప్పుడు వరాహమూర్తి ఉన్నాడనుకోండి, ఆ వరాహమూర్తికి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన భార్యగా మనం ఏమంటాము? భూవరాహస్వామి అని అంటాం కదా. వరాహమూర్తికి చేరికగా ఉండేటటువంటి దేవేరి ఎవరిని మనం చూస్తాము అంటే భూదేవినే చెప్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు శ్రీదేవి రాలేదు కదండి ఆ అవతారంలో అని మాత్రం అనుకోకండి. ఆయన ఏ అవతారాన్ని ధరించి వచ్చినా ఆయనతో పాటు శ్రీదేవి తప్పకుండా ఉంది అంటారు. అది మనకి చెప్పడం కోసం మన శ్రీనివాస రామానుజం గారి వ్యాఖ్యానంలో ఉంటుంది చూడండి. ఏ ఏ అవతారాలలో లక్ష్మి ఎలా ఎలా వచ్చింది అనడానికి మత్స్యావతారం అని అనుకోండి. ఆ మత్స్యం అంటే నీళ్లలో తిరిగేటటువంటి చేప కదా. అప్పుడు లక్ష్మీదేవి ఎలా ఉందిట అంటే నౌరూప అంటారు, నావరూపంగా వచ్చింది అని అంటారు. మొన్న వామనుడి దగ్గర చెప్పుకున్నప్పుడు బ్రహ్మచారి అయినా కూడా ఆయన హృదయంలో ఆమె ఉంది అని చెప్తున్నారు కదా. అలాగే వరాహమూర్తికిట వక్షస్థలంలో లక్ష్మి ఉంది అని చెప్తారు. స్పష్టంగా చెప్పండి, తెలుసుకుందాము. అందుకే అక్కడ స్వామిని ప్రార్థించే ఒక శ్లోకాన్ని కూడా అక్కడ ఇస్తారు. శ్రియం దధానమురసా మధ్యే భూనీళయో స్థితం అని ఒక మహానుభావులు ఆ స్వామిని, అది నరసింహావతారం కదండి అని అనుకోకండి. సింహాద్రినాథుడు వరాహ లక్ష్మీ నృసింహ స్వామి అని చెప్పబడతాడు. కాబట్టి ఆయన వరాహమూర్తిగా ఉన్నప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అనడం కోసం ఇది. ఇక నృసింహమూర్తిగా ఉన్నప్పుడు చెంచు లక్ష్మిగానే ఆమె వచ్చింది. ఏ అవతారాన్ని తీసుకున్నా ఆమె స్వామితో పాటుగా వస్తూనే ఉంది అని అంటారు. కూర్మమూర్తిగా ఆయన అవతరించినప్పుడు ఎలా వచ్చిందండి? కూర్మ రూపాన్ని ధరించినప్పుడు లక్ష్మీదేవి ఎలా ఉంది కూర్మంతో పాటుగా అని అంటే అసలు అక్కడ మీకు డౌటే అక్కర్లేదు, అసలు లక్ష్మిగానే వచ్చింది. కూర్మం సముద్ర మథన సమయం కనుక సముద్ర మథనం జరిగినప్పుడే కదా ఆయన లక్ష్మీదేవి అవతరించింది. సాక్షాత్తుగా క్షీరసాగర కన్యగా అవతరించింది ఆమె కనుక అను జను రను రూపా, ఏ జన్మలోనైనా ఏ అవతారంలోనైనా స్వామితో పాటుగా ఆమె కూడా దిగి వస్తుంది. ఈమెకి కూడా కంపల్షన్ లేదు. అయినా లీలయా అంటారు, లీలగానే ఈ లోకంలోకి అవతారం చేస్తుంది. ఎందువల్ల అంటే దేవి నా అవాతరిష్యః, ఎది ఒకవేళ నువ్వలా ఈ లోకంలో అవతరించి ఉండకపోయినట్లయితే ఏం జరిగి ఉండేదో తెలుసా? అంటే సీత లేకపోతే రామాయణం ఏమిటండి, కథే లేదు అంటారు చూసారా. ఆ కథలో ఆ స్వారస్యం, హీరోయిన్ లేకుండా సినిమా ఎవరు చూస్తారండి? ఎన్ని ఫీచర్స్ పెట్టినా సరే గ్లామర్ అంతా అక్కడే ఉంటుంది, కథంతా ఆ చుట్టూనే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అవతరించేటటువంటి స్వామికి కూడా ఆమె కలిసి ఉంటేనే ఆనందం కలుగుతుంది. నువ్వు అవతరించి ఉండకపోతే అసరసం అభవిష్యన్, అది అసరసమై ఉండేది. అంటే ఆయనకి అది ఆనందదాయకమై ఉండేది కాదు. ఏది అంటే నాథస్య నర్మ, ఆ నాథుడు మీ స్వామి యొక్క పరమాత్మ యొక్క నర్మ కేళీ విలాసము అసరసం అభవిష్యన్, సరసమైనది కాకుండా అయి ఉండేదేమో అమ్మా అంటూ మాతః అని పిలుస్తున్నారనమాట. అలా అవతరించడానికి కారణం ఏమిటి అంటే మనని సంరక్షించటం కోసమే. ఆమెలో ఉండేటటువంటి మాతృత్వమే అలా ఆమెని అవతరించేటట్లుగా చేసింది, పిల్లల మీద ఉండేటటువంటి ప్రేమ. అందుకే మన స్వామి భట్టర్ వారు చెప్తారు, అలాగే నేను కలియుగంలో రంగనాథుడిగా
కిందకి వెళ్ళిపోతున్నాను, అర్చామూర్తిగా అక్కడ ఉంటాను అని స్వామి వచ్చేసాడు. మీరు వెళితే నేను మాత్రం రాకుండా ఉంటానా? మీరు ఏ రూపు ధరిస్తే నేను ఆ రూపు ధరించి వస్తాను అని శ్రీరంగనాయకిగా ఆమె కూడా ఇక్కడికి వచ్చేసింది అంటారు. అలా శ్రీరంగనాయకివై నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకపోతే అమ్మా, రంగనాథుడు ఇంత ఆనందంగా ఇక్కడ ఉండేవాడు కాదు. ఆనాడు రాముడు సీత కృష్ణుడు రుక్మిణి అని అనుకోకండి. ఇప్పుడు కూడా ఆయనని వెన్నంటే వచ్చింది సాక్షాత్తుగా శ్రీదేవి శ్రీరంగనాయకిగా మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి మాతః అని ఆమె మాతృత్వాన్ని గురించి ఆనందిస్తూ ఆ మాతః అని ఒక విశేషణాన్ని వాడుతున్నారు. తల్లి అని ఊరుకోలేదు, ఆ తల్లికి మన పట్ల ఉండేటటువంటి ప్రేమకి ప్రకాశకమైనటువంటి ఆమె కరుణని మనకు తెలియచేస్తూ తర్వాత విశేషణాన్ని వాడుతున్నారు. ధర, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ భావన అమ్మవారి భావనని అనుసరించి ఉంటుంది, అంటే గోదా అమ్మవారి భావనని అనుసరించి ఉంటుంది. మనకి శృతులైతే స్వామి నేత్ర సౌందర్యాన్ని వర్ణించే ఆ శృతి వాక్యాలని భగవద్ రామానుజులు లాంటి మహానుభావులు అందంగా వివరించారు. కప్యాస శృతి గంభీరాంభ సముద్భూత అనేటటువంటి వివరణ మనం చూస్తున్నాం. ఇక్కడ భట్టర్ వారు రామానుజుల వారి శిష్యులు అమ్మకి అలాంటి ఒక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని విస్తృతంగా చెప్తున్నారు మనకి. ఇది ఒక కప్యాస శృతి వాక్యం లాంటిది అని అనుకుంటున్నాము. అది స్వామి నేత్ర వర్ణన అయితే, ఇది అమ్మ నేత్రాలకు ఉండేటటువంటి విలక్షణమైనటువంటి వర్ణన కాదు. అమ్మ నేత్రాలలో తొణికిసలాడుతూ ఉండేటటువంటి కరుణని ప్రకటించేటటువంటి వర్ణన. ఆండాళ్ళమ్మ వారు ఏమని ప్రార్థించింది స్వామిని అంటే, పూర్తిగా మూసేయకు నాయనా ప్రమాదం, పూర్తిగా విప్పకు నాయనా ప్రమాదం. భగవంతుడు మన వైపు పూర్తిగా చూడకపోయినా కష్టమే, భగవంతుడు మన వైపు పూర్తిగా చూసినా కష్టమే, మనమే పరబ్రహ్మ అయిపోయి కూర్చుంటాం కాబట్టి. అంచేత పూర్తిగా కాదు, చూడకుండాను ఉండకూడదు. అందుకే కింకిణి వాయిచ్చేద తామరై పూపోలే. ఎందుకు కోరింది అమ్మ అంటే, రూపం ఆ కరుణ అలా మన మీదకి ప్రవహించాలి అని. అవి ఆయన నేత్రాలని పొగిడితే అమ్మ, ఇప్పుడు భట్టర్ వారు అమ్మ నేత్రాలని మనకి చూపిస్తున్నారు. ఎలా ఉన్నాయి? మనం అంటే ప్రేమ ఉప్పొంగుతోంది, అందుకని వికసితములు అవుతున్నాయి. పూర్తిగా వికాసాన్ని పొందలేదు. ధర అంటే ఈషన్ మాత్రంగా, కొంచెంగా. దళత్ అంటే వికసిస్తున్న, కొంచెం కొంచెంగా వికసిస్తున్న ఆ నేత్రాల యొక్క స్థితిని గమనించండి. ధర దళత్ అరవింద, కొంచెంగా అలా 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 విచ్చుకుంటున్నటువంటి అరవిందము. అరవిందం అంటే తామర. ధర దళ దరవింద ఉదంత, ఈ పదం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి పదం. ఉదంతం అనే ఒక పదం. ఆ ఉదంతం విన్నారా? ఈ ఉదంతం అదో పెద్ద ఉదంతం. ఉదంతము అంటే వార్త అని అర్థం, వృత్తాంతము అని అర్థం. అదో పెద్ద స్టోరీలే అని అన్నట్లుగా ఇదివరకట్లో ఉదంతము అంటారు. ఆ ఉదంతం చెప్తాను విను అంటే, ఆ విషయం చెప్తాను, ఆ వృత్తాంతాన్ని చెప్తాను అని అర్థం అన్నమాట. ఇక్కడ దరదళ దరవిందోదంతం అంటున్నారు. అంటే అమ్మ ఆ నేత్రాలని చూస్తూ ఉంటే ఈషద్వికసితమైనటువంటి తామరని గుర్తు తెచ్చేటట్లుగా, ఆ తామరతో సమానము అన్నట్లుగా అనిపిస్తున్నాయి అనమాట. ఆ ఉదంతంతో సాటి అయినవి, ఆ ఉదంతము కలిగినవి అంటే వాటితో సమానమైనవి, వాటిని తలపించేవి అని అర్థం. అంటే విడి విడకుండా ఉండేటటువంటి తామరతో, తామరలా ఉన్నటువంటి కాంత ఆయత అక్షీకాంత, అందమైనటువంటి, ఆయత విశాలమైనటువంటి, అక్షి నేత్రములు కలిగిన దానా అంటున్నారు. అంటే అమ్మ నేత్రాలు కొంచెం వికసించేవి కనుక అందులోంచి కరుణ మనకి స్పష్ట, కరుణ కారణంగానే నేత్రాలు వికసించాయి. ఇంకా ఉదంతము అంటే లోపలి భాగము అని చెప్తారు. ఇప్పుడు అమ్మ వికసించినటువంటి తామర నేత్రాలు అంటే, ఆ తామర పై రేకైతే కొంచెమైనా మలినం ఉండొచ్చేమో, కానీ ఆ తామర యొక్క లోపలి రేక్ అనుకోండి, అది నిర్మలంగా ఉంటుంది. అందుకని ఉదంతం అనేది ఆ లోపలి రేకుని సూచిస్తుంది
అంటారు, లోపలి భాగాన్ని సూచిస్తుంది అని అంటారు. అలా అద్భుతమైనటువంటి భావ ప్రకటనతోటి అమ్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఈ నేత్రాలలో మంచి సౌకుమార్యం ఉంది, సౌందర్యం ఉంది, వైశాల్యము ఉంది. వీటిని అన్నింటినీ మనకి ఇందులో చూపిస్తూ దర దళ దర విందోదంత, దరత్ ఈషన్ మాత్రంగా, దళత్ వికసిస్తున్నటువంటి, అరవింద తామర యొక్క, ఉదంత సామ్యము కలిగినటువంటి, కాంత అందమైన, ఆయత విశాలమైనటువంటి, అక్షి నేత్రములు కలిగిన దానా అనడంలో కరుణతో మన వైపు చూస్తూ ఉండేటటువంటి అమ్మ యొక్క అద్భుతమైన గుణాన్ని, కరుణని చెప్తున్నారు. మాతృత్వం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని చెప్తున్నారు. క్రీడా విహారం చేస్తూ మనతో స్వామితో పాటుగా తాను కూడా ఈ లోకంలో అవతరించేటటువంటి పట్టమహిషి ఆమె అని దేవి అనేటటువంటి సంబోధనం ద్వారా చెప్తున్నారు. అంచేత మిగిలిన దేవేరులందరూ అప్పుడప్పుడు ఒక్క అవతారంలో అనుసరించారేమో, కానీ లక్ష్మీ అమ్మవారు మాత్రం ప్రతి అవతారంలోనూ స్వామిని వెన్నంటి ఇక్కడికి ఆయనతో పాటుగా వచ్చింది. కారణం, ఆమె లేకపోతే ఆయనకు ఆ క్రీడ ఆనందదాయకమై ఉండేది కాదు. బతికించావు తల్లి, నువ్వు వచ్చావు కనుక ఆయన ఆనందంగా ఉన్నాడు అనేదాన్ని అందమైన రీతిలో ఈ శ్లోకం ద్వారా మనకి భట్టర్ వారు వివరణ చేస్తున్నారు. ఇంకా ఈ 3 సంబోధనలు కలిగినటువంటి శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి స్వరూపం స్వాతంత్ర్యం అనేది, ఇంకొకటి ఇగో ఇవాళ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శ్లోకం. ఇందులో చెప్పబడేటటువంటి అంశం ఏది అంటే, ఆమె మన కోసం స్వామిని వెన్నంటి వస్తుంది, వీడకుండా ఉంటుంది. వీడకుండా ఉంటుంది అనడానికి ఇంతవరకు వర్ణన సాగింది. ఇప్పుడు ఆమె స్వామిని అనుసరించి ఈ లోకంలోకి వస్తుంది. అందుకే మనకి విష్ణు పురాణంలో దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చ మానుషి అని మనకి స్పష్టం చేస్తారు. కనుక ఏ రూపాన్ని ధరించినా అమ్మ తోడుగా సహచరిగా ఆయనకి వెన్నంటి తాను కూడా అవతరించి ఈ లోకంలోకి వస్తుంది. అలాంటి పట్టమహిషి లక్ష్మీ అమ్మవారు ఒక్కరే. ఆ లక్ష్మీ అమ్మవారే ఇప్పుడు అర్చారూపిణిగా, శ్రీరంగనాయకిగా మనని అనుగ్రహిస్తూ వేంచేసి ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు భట్టర్ వారు. రెండింటినీ ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తుందా.